సేవింగ్స్ అకౌంట్కి ఏటీఎం కార్డు ఉండకూడదు, డెబిట్ కార్డు ఉండకూడదు, అలాగే చెక్ బుక్ కూడా ఉండకూడదు. అంటే మీరు ఆ అకౌంట్ నుండి డబ్బును ఈజీగా తీసుకోలేని విధంగా ఉండాలి. బయటికి రిచ్ కనిపించడం అనేది నిజంగా రిచ్ అవ్వడానికి బిగ్గెస్ట్ ఎనిమీ అని గుర్తుంచుకోండి. ఇన్వెస్ట్ చేయడానికి మీరు రిచ్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు చేయాల్సింది కేవలం స్టార్ట్ చేయడం మాత్రమే. మీరు కూడా 5,000 రూపాయలు ఖర్చు చేసి 15,000 రూపాయలు సంపాదించే స్థాయికి చేరాలి. అంటే ఇతరుల సమయాన్ని కూడా మీకు అనుకూలంగా ఉపయోగించుకోవడం నేర్చుకోవాలి. నెలకు 10,000 రూపాయలు సంపాదించే వ్యక్తి కోటీశ్వరుడు అవ్వగలడా అని అడిగితే చాలా మంది ఇంపాసిబుల్ అని చెప్తారు. కానీ నిజానికి అది పూర్తిగా ఇంపాసిబుల్ కాదు. ఏజెంట్ మీకు ఛాయిస్ ఇవ్వడు, సర్వీస్ ఇవ్వచ్చు. ఆన్లైన్లో పాలసీ తీసుకోవాలనుకుంటే అందులో ఛాయిస్లు ఎక్కువ, సర్వీస్ తక్కువ. పైగా వారు ఏదైతే ప్రమోట్ చేయాలని అనుకుంటున్నారో దాన్నే హైలైట్ చేస్తుంటారు. నెలకు 10,000 రూపాయలు సంపాదించే వ్యక్తి కోటీశ్వరుడు అవ్వగలడా అని అడిగితే చాలా మంది ఇంపాసిబుల్ అని చెప్తారు. కానీ నిజానికి అది పూర్తిగా ఇంపాసిబుల్ కాదు. సరైన పద్ధతి, క్రమశిక్షణ, సమయం ఉంటే పాసిబుల్ అవుతుంది. ఈ వీడియోలో నెలకు 10,000 రూపాయలు సంపాదిస్తూ కూడా కోటీశ్వరుడిగా మారగలిగే ఎలాంటి షార్ట్ కట్స్ కానీ, ట్రిక్స్ కానీ, త్వరగా డబ్బు సంపాదించే ఫేక్ ఐడియాలు కానీ లేని ఒక క్లియర్ కట్ సిస్టమ్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. అయితే ఈ సిస్టమ్ కేవలం 10,000 సంపాదించే వారికి మాత్రమే కాకుండా నెలకు 8,000 రూపాయలు సంపాదించే వారికైనా, 80,000 సంపాదించే వారికైనా, ఎవరికైనా ఉపయోగపడుతుంది. మరీ ముఖ్యంగా వీడియో చివరిలో చెప్పే పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా మందిని రిచ్ చేసిన అసలు రహస్యం అదే. కాబట్టి వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. సాధారణంగా చాలా మందికి జీతం పెరిగితే సేవింగ్స్ ఆటోమేటిక్గా పెరుగుతాయి అని అనుకుంటారు. కానీ నిజానికి చాలా మందికి జీతం పెరిగితే ఖర్చులు కూడా పెరుగుతాయి, సేవింగ్స్ పెరగవు. ఉదాహరణకు నెలకు 20,000 రూపాయలు సంపాదించే ఒక వ్యక్తిని తీసుకుంటే అతని జీతం 20,000 నుండి 30,000కు పెరిగిందని అనుకోండి. అప్పుడు అతను ముందు ఈఎంఐ మీద కొత్త బైక్ కొనుక్కుంటాడు. ఆ తర్వాత రెంట్ ఎక్కువైనా సరే పెద్ద ఇల్లు తీసుకుంటాడు. వీటితో పాటు ప్రతిరోజు స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేయడం మొదలు పెడతాడు. ఇలా ఒక్కొక్క ఖర్చు పెంచుకుంటూ ఉంటాడు. దీనివల్ల జీతం 10,000 పెరిగిన సేవింగ్స్ మాత్రం ₹1 కూడా మిగలదు. దీనికి కారణం ఇన్కమ్ మైనస్ ఎక్స్పెన్సెస్ ఈక్వల్ టు సేవింగ్స్ అనే ఓల్డ్ ఫార్ములా. అంటే జీతం వచ్చిన వెంటనే దాన్ని ముందు ఖర్చులకు ఉపయోగించుకొని ఆ తర్వాత ఏమైనా మిగిలితే సేవింగ్స్ కోసం ఉపయోగించుకోవడం. కానీ ఇందులో ఉండే ప్రాబ్లం ఏంటంటే ఖర్చులు అనేవి ఎప్పుడు తగ్గవు, టైం టు టైం పెరుగుతూనే ఉంటాయి. దీనివల్ల నెల చివరికి వచ్చేసరికి సేవింగ్స్ కోసం ఏమీ మిగలదు. అందువల్ల ఈ ఫార్ములా ప్రాక్టికల్గా పనిచేయదు. కానీ దీనికి బదులుగా ఇన్కమ్ మైనస్ ఇన్వెస్ట్మెంట్ ఈక్వల్ టు ఎక్స్పెన్సెస్ అనే ఫార్ములాను ఉపయోగించాలి. అంటే జీతం వచ్చిన వెంటనే అన్నిటికంటే ముందు దానిలో కొంత డబ్బుని సేవింగ్స్ చేయడానికి ఉపయోగించాలి. ఆ తర్వాత మిగిలిన డబ్బుతో మీ ఖర్చుల్ని ప్లాన్ చేసుకోవాలి. దీన్ని పే యువర్ సెల్ఫ్ ఫస్ట్ అంటారు. ఉదాహరణకు హైదరాబాద్లో పనిచేసే రమేష్ అనే ఒక గవర్నమెంట్ ప్యూర్ను తీసుకుందాం. అతనికి నెలకు 12,000 రూపాయల జీతం వస్తుంది. అయినప్పటికీ ప్రతి నెల జీతం వచ్చిన రోజే 1,500 రూపాయలని ఆటోమేటిక్గా మరో అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయ్యేలా సెటప్ చేసుకున్నాడు. ఇలా అతను ఆ డబ్బును ముట్టుకోకుండా 30 సంవత్సరాలుగా క్రమంగా సేవ్ చేస్తూ ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాడు. అతనికి సంవత్సరానికి సుమారు 12% రిటర్న్స్ వస్తుందని అనుకున్నా కూడా నెలకు 1,500 రూపాయలు అనే చిన్న మొత్తమే చివరికి 52 లక్షల పెద్ద మొత్తంగా మారింది. కానీ అదే సమయంలో అతని పై ఆఫీసరు నెలకు 60,000 రూపాయలు సంపాదించినా కూడా వచ్చిన మొత్తం డబ్బును ఖర్చు చేస్తూ ఉండడం వల్ల రిటైర్ అయ్యేసరికి అతనికి సేవింగ్స్ ఏవి లేకుండా కేవలం పెన్షన్ మీదే ఆధారపడాల్సి వచ్చింది. అయితే దీనికోసం మీరు చేయాల్సిన ప్రాక్టికల్ పని ఏంటంటే ఒక ఇన్విజిబుల్ ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ని ఓపెన్ చేయడం. అది ఎలా అంటే మీరు మీ మెయిన్ బ్యాంక్ అకౌంట్కి అదనంగా మరో సేవింగ్స్ అకౌంట్ని ఓపెన్ చేయండి. అది ఎస్బీఐ అయినా, హెచ్డిఎఫ్సి అయినా, ఏ బ్యాంక్ అయినా పర్వాలేదు. కానీ ఇక్కడ మీరు ఫాలో అవ్వాల్సిన ముఖ్యమైన కండిషన్ ఏంటంటే ఆ సేవింగ్స్ అకౌంట్కి ఏటీఎం కార్డు ఉండకూడదు, డెబిట్ కార్డు ఉండకూడదు, అలాగే చెక్ బుక్ కూడా ఉండకూడదు. అంటే మీరు ఆ అకౌంట్ నుండి డబ్బును ఈజీగా తీసుకోలేని విధంగా ఉండాలి. తర్వాత మీ శాలరీ వచ్చే తేదీకి, ఉదాహరణకు మీ శాలరీ 1వ తేదీన వస్తే ఆ 1వ తేదీన మీ శాలరీ నుండి కొంత ఫిక్స్డ్ అమౌంట్ మీ మెయిన్ అకౌంట్ నుండి ఈ సేవింగ్స్ అకౌంట్కి ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అయ్యేలా ఆటో డెబిట్ ఆప్షన్ సెట్ చేయండి. ఇక
అక్కడ నుండి మీ ఎస్ఐపి కానీ లేదా ఆర్డీ కానీ ఆటోమేటిక్గా రన్ అవుతూనే ఉంటుంది. దీనివల్ల జరిగే మ్యాజిక్ ఏంటంటే ఈ డబ్బు మీకు కనబడదు, కాబట్టి మీరు దాన్ని ఖర్చు చేయలేరు. ఉదాహరణకు వరంగల్లో పనిచేసే ప్రియా అనే ఒక స్కూల్ టీచర్ తీసుకుందాం. ఆమెకు నెలకు 32,000 శాలరీ. ఆమె ప్రతి నెల ప్లాన్ చేసి ఒక 3,000 రూపాయలు సేవ్ చేస్తుంది. అందులో 2,000 మ్యూచువల్ ఫండ్ లో ఎస్ఐపి చేస్తుంది, ఇంకొక 1,000 రూపాయలు ఆర్డీలో సేవ్ చేస్తుంది. ఇది ఆమెకు పెద్ద భారంగా అనిపించదు, ఎందుకంటే ఇదొక అలవాటుగా మార్చుకుంది. అయితే ఆమె ఈ చిన్న అమౌంట్ని క్రమంగా 20 సంవత్సరాలు కొనసాగించడంతో ఆమె దగ్గర సైలెంట్గా 40 లక్షలకు పైగా వెల్త్ క్రియేట్ అయింది. ఇక ఇప్పుడు మనం అమిత్ రాజ్ అనే ఇద్దరు వ్యక్తుల గురించి తెలుసుకుందాం. అమిత్ రాజ్ ఇద్దరు గుంటూరు వారు. ఇద్దరు ఒకే టైంలో 10,000 రూపాయల జీతంతో తమ జాబ్ స్టార్ట్ చేశారు. అంటే ఇద్దరి స్టార్టింగ్ పాయింట్ ఒకటే, ఇద్దరి పరిస్థితులు ఒకటే. అయితే అమిత్ జీతం పెరిగిన ప్రతిసారి ఖర్చులు కూడా పెంచుకున్నాడు. 15,000 రూపాయలు సంపాదిస్తున్నప్పుడు ఈఎంఐ మీద బైక్ తీసుకున్నాడు. 35,000 శాలరీ వచ్చినప్పుడు కార్ లోన్ తీసుకున్నాడు. ఇప్పుడు 1,00,000 సంపాదిస్తున్నప్పటికీ హోమ్ లోను, కార్ లోను, క్రెడిట్ కార్డు ఇలాంటి బాకీలన్నీ ఉన్నాయి. కానీ అతనికి ఇన్వెస్ట్మెంట్స్ మాత్రం దాదాపు ఏవీ లేవు. దీనివల్ల అతనికి ఎప్పుడైనా ఒక చిన్న మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినా అతని పరిస్థితి పూర్తిగా తలకిందులయ్యే ప్రమాదం ఉంటుంది. అయితే రాజ్ మాత్రం అతని జీతం పెరిగినప్పుడు తన లైఫ్ స్టైల్ని అప్గ్రేడ్ చేసుకోలేదు. దానికి బదులుగా తన ఎస్ఐపి అమౌంట్ను అప్గ్రేడ్ చేసుకున్నాడు. అంతేకాకుండా ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు తన సమయాన్ని యూట్యూబ్లో వీడియో ఎడిటింగ్ నేర్చుకోవడానికి ఉపయోగించుకున్నాడు. ఈ స్కిల్ వల్ల అతనికి అదనంగా నెలకు 5,000 రూపాయలు ఇన్కమ్ రావడం స్టార్ట్ అయింది. తర్వాత రాజు ఒక అసిస్టెంట్, ఆ తర్వాత ఇద్దరిని ఇలా అసిస్టెంట్స్ పెంచుకుంటూ పోయాడు. దీనివల్ల అతనికి సైడ్ ఇన్కమ్ నెలకు 25,000 రూపాయల వరకు పెరిగింది. ఇప్పుడు రాజు తన ఉద్యోగం ద్వారా 1,50,000 రూపాయలు సంపాదిస్తున్నాడు. బిజినెస్ ద్వారా 2,00,000 రూపాయలు సంపాదిస్తున్నాడు. అతనికి ఈఎంఐలు లేని ఇల్లు ఉంది. మ్యూచువల్ ఫండ్స్లో 1,00,00,000 రూపాయల వరకు పెట్టుబడి ఉంది. కారు కూడా క్యాష్తోనే కొనుక్కున్నాడు. వీటితో పాటు అతని పిల్లల కోసం కూడా డబ్బు సిద్ధంగా ఉంది. అందువల్ల అతను ప్రతి రాత్రి ప్రశాంతంగా నిద్రపోతాడు. ఇక్కడ ఇద్దరికి ఒకే జీతం, ఒకే సిటీ అయినప్పటికీ ఆలోచించే విధానం డిఫరెంట్గా ఉండడం వల్ల వారి జీవితాలు కూడా డిఫరెంట్గా మారిపోయాయి. అందుకే మీకు ఇంకా క్లియర్గా అర్థం కావడం కోసం ఇప్పుడు మనం వెల్త్ని నాశనం చేసే 7 మిస్టేక్స్ గురించి తెలుసుకుందాం. మిస్టేక్ నెంబర్ 1, లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్. జీతం పెరిగిన ప్రతిసారి మీ లైఫ్ స్టైల్ని కాకుండా మీ ఇన్వెస్ట్మెంట్స్ని పెంచుకోవాలి. ఎలాగైతే రాజు తన జీతం పెరిగినప్పుడు తన ఎస్ఐపిని 2,000 నుండి 5,000 రూపాయలకు పెంచాడో అలాగే మీరు కూడా చేయాలి. ఆ తర్వాత మీ ఇన్వెస్ట్మెంట్స్ నుండే ఇన్కమ్ రావడం మొదలైనప్పుడు మీ లైఫ్ స్టైల్ను మెరుగుపరచుకోవాలి. మిస్టేక్ నెంబర్ 2, ఒకే ఒక్క ఇన్కమ్ సోర్స్ మీద ఆధారపడడం. జాబ్ మీకు టైం బేస్డ్ ఇన్కమ్ ఇస్తుంది, అంటే మీరు పని ఆపితే మీ ఇన్కమ్ కూడా ఆగిపోతుంది. కాబట్టి కేవలం శాలరీ మీదే ఆధారపడకుండా సాయంత్రం టైంలో ఏదో ఒక స్కిల్ నేర్చుకోండి. ఫ్రీలాన్సింగ్, ట్యూటరింగ్, కంటెంట్ క్రియేషన్, టిఫిన్ సర్వీస్ ఇలా చాలా రకాల అవకాశాలు ఎక్కడ చూసినా ఉన్నాయి. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో అయితే లోకల్గా ఉండే స్మాల్ బిజినెస్లకి డిజిటల్ హెల్ప్ చాలా అవసరం ఉంటుంది. కాబట్టి వీలుంటే దాని మీద దృష్టి పెట్టండి. మిస్టేక్ నెంబర్ 3, మీ టైంను మాత్రమే అమ్మడం. ఒక రోజుకి 24 గంటలే ఉంటాయి. అందువల్ల రాజ్ ఇద్దరిని పనిలో పెట్టుకొని ఒక్కొక్కరికి 5,000 రూపాయలు పే చేసి వారి టైంను కొనుక్కున్నాడు. వారి ద్వారా అతని ఆదాయాన్ని పెంచుకున్నాడు. కాబట్టి మీరు కూడా 5,000 రూపాయలు ఖర్చు చేసి 15,000 రూపాయలు సంపాదించే స్థాయికి చేరాలి. అంటే ఇతరుల సమయాన్ని కూడా మీకు అనుకూలంగా ఉపయోగించుకోవడం నేర్చుకోవాలి. మిస్టేక్ నెంబర్ 4, సొసైటీ ప్రెషర్. ఇండియాలో ఉన్న చాలా రకాల ఫైనాన్షియల్ సమస్యల్లో ఇది కూడా ఒకటి. చాలాసార్లు మనం మనకు అవసరం లేని వాటిని, మన దగ్గర లేని డబ్బుతో మన గురించి పట్టించుకోని వారిని ఇంప్రెస్ చేయడానికి కొంటూ ఉంటాం. ఇది కేవలం సొసైటీ ప్రెషర్ వల్లే జరుగుతుంది. ఉదాహరణకు పెళ్లి కోసం లోన్ తీసుకోవడం, ఐఫోన్ని ఈఎంఐ మీద కొనడం, నైబర్స్తో కంపేర్ చేసుకొని 3 BHK ఫ్లాట్ తీసుకోవడం, ఇవన్నీ సొసైటీ ప్రెషర్ కిందికి వస్తాయి. కాబట్టి బయటికి రిచ్ కనిపించడం అనేది నిజంగా రిచ్ అవ్వడానికి బిగ్గెస్ట్ ఎనిమీ అని గుర్తుంచుకోండి. మిస్టేక్ నెంబర్ 5, స్పెండింగ్ ప్రిన్సిపల్ నాట్ ఇంట్రెస్ట్. మీ ఇన్వెస్ట్మెంట్ని ఒక మామిడి చెట్టులాగా భావించండి. మీరు దాన్ని నాటుతారు, మామిడి పండ్లు కాసే వరకు ఓపికగా ఎదురు చూస్తారు, ఆ తర్వాత వచ్చే మామిడి పండ్లని ఆస్వాదిస్తారు. అంతేగాని
మొత్తం మామిడి చెట్టునే కట్ చేయరు కదా. కాబట్టి ముందు మీరు మీ శాలరీని ఇన్వెస్ట్ చేయండి, ఆ తర్వాత ఆ ఇన్వెస్ట్మెంట్స్ నుండి వచ్చే రిటర్న్స్ తోనే లగ్జరీ ఖర్చులు చేయండి. అంతేగాని ప్రిన్సిపల్ అమౌంట్ ని మాత్రం ఎప్పుడు ఖర్చు చేయకండి. మిస్టేక్ నెంబర్ 6, రాంగ్ సర్కిల్. మీ ఫ్రెండ్ సర్కిల్లో మీరే స్మార్టెస్ట్ మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్ అయితే మీరు వెంటనే ఆ గ్రూప్ ని వదిలేయండి. ఎందుకంటే మీ సర్కిలే మీ లైఫ్ లో మీరు ఎంతవరకు ఎదుగుతారు అనే విషయాన్ని నిర్ణయిస్తుంది. ఉదాహరణకు హైదరాబాద్లో ఉండే రవి సాటర్డే ఇన్వెస్ట్మెంట్ అనే ఒక క్లబ్లో జాయిన్ అయ్యాడు. దీనివల్ల 3 సంవత్సరాల్లో అతని ఫైనాన్షియల్ నాలెడ్జ్ పెరిగి అతని ఫ్యామిలీ సేవింగ్స్ స్ట్రాటజీ మొత్తం మారిపోయింది. మిస్టేక్ నెంబర్ 7, ఆలస్యంగా స్టార్ట్ చేయడం. దీన్ని అన్ని తప్పుల్లోకి కాస్ట్లీ తప్పుగా చెప్పవచ్చు. ఎందుకంటే ఒకతను 20 ఏళ్ల వయసులో నెలకు 1000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తూ 40 సంవత్సరాల పాటు 15% రిటర్న్స్ తెచ్చుకుంటే అప్పుడు అతనికి 3 కోట్లకు పైగా డబ్బు వస్తుంది. అలా కాకుండా అదే వ్యక్తి తన ఇన్వెస్ట్మెంట్ని 40 ఏళ్లకు మొదలుపెట్టి నెలకు 10,000 రూపాయల చొప్పున 20 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేస్తే అప్పుడు కేవలం 1.5 కోటి మాత్రమే వస్తాయి. అంటే అతడు 20 సంవత్సరాలు ఆలస్యం చేయడం వల్ల 5 రెట్లు ఎక్కువ డబ్బు పెట్టినా కూడా రిజల్ట్ మాత్రం సగమే వచ్చింది. అంటే మీ అమౌంట్ కంటే మీ టైమే చాలా పవర్ఫుల్ అని గుర్తుపెట్టుకోండి. అయితే మీ జీతం ఎంత చిన్నదైనా భయపడాల్సిన అవసరం లేదు. పెట్టుబడులు చేయడం చాలా సింపుల్గా చేయొచ్చు. ముందు మ్యూచువల్ ఫండ్స్లో SIPతో స్టార్ట్ చేయండి. నెలకు 500 నుండే ఏవైనా డీమ్యాట్ అకౌంట్ ద్వారా పెట్టుబడి పెట్టవచ్చు. ఇది టైంతో పాటు మీ డబ్బు పెరగడానికి చాలా బాగా సహాయపడుతుంది. అలాగే సేఫ్గా ట్యాక్స్ ఫ్రీగా సేవ్ చేయాలనుకుంటే PPF ఒక మంచి ఆప్షన్ అవుతుంది. ఇది గవర్నమెంట్ బ్యాకప్ ఉంటుంది కాబట్టి రిస్క్ చాలా తక్కువగా ఉంటుంది. ఇక షార్ట్ టర్మ్ గోల్స్ కోసం డిసిప్లిన్గా సేవ్ చేయాలంటే RD ఉపయోగపడుతుంది. ఇక రిటైర్మెంట్ కోసం ముందుగానే ప్లాన్ చేసుకోవాలనుకుంటే NPS ఒక మంచి ఆప్షన్ అవుతుంది. అలాగే ట్యాక్స్ సేవ్ చేసుకుంటూనే వెల్త్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే ELSS మ్యూచువల్ ఫండ్స్ బాగా పనికొస్తాయి. అలాగే ఇన్ఫ్లేషన్ నుండి ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటే గోల్డ్ ETFలో కూడా కొంత పెట్టుబడి పెట్టవచ్చు. ఇవన్నీ ఇన్వెస్ట్మెంట్స్ గురించి అయితే ఇప్పుడు చెప్పబోయే 2 విషయాలు వెల్త్ని కాపాడుకోవడానికి ఉపయోగపడతాయి. వాటిలో ఒకటి టర్మ్ ఇన్సూరెన్స్. మీరు 30 ఏళ్ల వయసులో ఉంటే 1 కోటి రూపాయల కవరేజ్ సుమారు సంవత్సరానికి 8,000 నుండి 10,000 రూపాయలు వస్తుంది. ఇది మీ ఫ్యామిలీకి ఫైనాన్షియల్ సేఫ్టీని ఇస్తుంది. ఇక రెండవది హెల్త్ ఇన్సూరెన్స్. ఇది కనీసం ఒక 20 లక్షల ఫ్యామిలీ కవర్ కలిగి ఉండాలి. ఎందుకంటే ఒక పెద్ద హాస్పిటల్ బిల్ వల్ల మీరు ఇన్ని సంవత్సరాలు కష్టపడి సంపాదించిన డబ్బంతా ఒక్కసారిగా పోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ మొదలుపెట్టే ముందు ఈ 2 ప్రొటెక్షన్స్ తప్పనిసరిగా తీసుకోవాలి. అయితే ఈ రోజుల్లో మీరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే ఏజెంట్ మీకు ఛాయిస్ ఇవ్వడు, సర్వీస్ ఇవ్వచ్చు. ఆన్లైన్లో పాలసీ తీసుకోవాలనుకుంటే అందులో ఛాయిస్లు ఎక్కువ, సర్వీస్ తక్కువ. పైగా వారు ఏదైతే ప్రమోట్ చేయాలని అనుకుంటున్నారో దాన్నే హైలైట్ చేస్తుంటారు. మీకు సరైన పాలసీ, సరైన కంపెనీ, బెస్ట్ సర్వీస్, అది కూడా ఇన్సూరెన్స్లో అడ్వాన్స్డ్ సర్టిఫికేషన్ ఉన్న మాతో తీసుకోవడం కోసం మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కు వాట్సాప్ చేయండి. ఎటువంటి లాభం లేకుండా కొన్ని వందల పాలసీలు మేము పోర్టింగ్ చేసి కూడా ఇచ్చాం. ఇక వీడియోలోకి వస్తే ఇప్పుడు మనం కంపౌండింగ్ యొక్క మ్యాజిక్ ఎలా ఉంటుందో ఒక ఉదాహరణ ద్వారా తెలుసుకుందాం. వైజాగ్కి చెందిన కవిత అనే టీచర్ని తీసుకుంటే ఆమె తన 25 ఏళ్ల వయసులో నెలకు 2,000 రూపాయలు ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేసింది. అయితే ఆమె ఎప్పుడూ కూడా ఆ అమౌంట్ను పెంచలేదు, కానీ ఎప్పుడూ దాన్ని ఆపకుండా కన్సిస్టెంట్గా కొనసాగించింది. దీనివల్ల 30 సంవత్సరాల తర్వాత ఆమెకు 60 ఏళ్ళు వచ్చేసరికి ఆమె దాదాపు 17 లక్షలు పెట్టుబడి పెడితే ఆమెకు అదనంగా 1,12,00,000 రూపాయలు వచ్చాయి. దీనివల్ల ఆమె సంపద 1,29,00,000 రూపాయలు అయింది. అందులో అదనంగా ఉన్న ఆ 1,12,00,000 ఎక్కడి నుండి వచ్చాయంటే అదేమి కొత్తగా ఆమె సంపాదించిన డబ్బు కాదు, అది కేవలం టైం ఇంకా పేషెన్స్ వల్ల వచ్చిన గ్రోత్ మాత్రమే. దీన్నే కంపౌండింగ్ అంటారు. కాబట్టి ఇన్వెస్ట్ చేయడానికి మీరు రిచ్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు చేయాల్సింది కేవలం స్టార్ట్ చేయడం మాత్రమే, అది కూడా ఎప్పుడు ఆపకుండా చేయాలి. అయితే మీరు దానికంటే ముందు 30 రోజుల ఛాలెంజ్ ఒకటి తీసుకోవాలి. అదేంటంటే ఈ వారం ఒక సెకండ్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయండి. ఆ తర్వాత ఒక డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి మీకు ఎంత పాసిబుల్ అయితే అంత డబ్బుతో SIP స్టార్ట్ చేయండి. అది 500 రూపాయలైనా సరే పర్వాలేదు. ఆ తర్వాత వారం మీరు చేసే ప్రతి ఒక్క ఖర్చును రాసుకోండి. అందులో అవసరం లేని 2 ఖర్చులను కట్ చేయండి. 3వ వారం సాయంత్రం టైంలో మీరు నేర్చుకోగలిగిన ఒక స్కిల్ ఏదో కనిపెట్టి దాన్ని నేర్చుకోవడం స్టార్ట్ చేయండి. 4వ వారం మీపై డిపెండ్ అయ్యే ఫ్యామిలీ ఉంటే తప్పకుండా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. ఇలా చిన్న చిన్న స్టెప్స్ తీసుకుంటూ వెళ్తే మీ ఫైనాన్షియల్ లైఫ్ నెమ్మదిగా స్ట్రాంగ్ అవుతుంది. ఎందుకంటే మీరు ఏదో ఒక రోజు వృద్ధాప్యంలోకి ఖచ్చితంగా వెళ్తారు. కానీ అసలు ప్రశ్న ఏంటంటే మీరు సంపదతో వృద్ధాప్యంలోకి వెళ్తారా లేక సంపద లేకుండా వెళ్తారా అనేది. అయితే ఈ 2 మార్గాలకు పట్టే సమయం ఒకటే.
కానీ సంపదతో వృద్ధాప్యంలోకి వెళ్ళాలి అనే మార్గంలోకి వెళ్ళాలంటే మాత్రం మీరు ఈ రోజు నుండే మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీని ప్రారంభించాలి. ఇక చివరిగా డబ్బుకు సంబంధించిన నాలెడ్జ్ అనేది మనం ఎవరికైనా ఇవ్వగలిగే ఒక బెస్ట్ గిఫ్ట్ అవుతుంది. కాబట్టి ఈ వీడియోను మీకు తెలిసిన వారికి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి యూస్ఫుల్ వీడియోల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. బీ రిచ్, స్టే రిచ్.